నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీతో తెలంగాణకు కొత్త దిశ. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సింగరేణి భరోసా యాత్ర కాదు, రాజకీయ యాత్ర. కిషన్ రెడ్డిపై గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్. రేవంత్ రెడ్డికి 2 ఓట్లు. ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు? సీఈఓ వివరణ కోరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఆధునిక మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యంత అధునాతన సాంకేతికత, ప్రపంచ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు, ఐటీ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని సీఎం పేర్కొన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఆర్థికాభివృద్ధి విషయంలో తెలంగాణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుందని సీఎం చెప్పారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అంతేకాకుండా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలన్నదే తమ విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని, పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా త్వరితగతిన మంజూరు చేస్తున్నామని, పారదర్శకమైన విధానాలతో తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం వివరించారు. Our dream, our target, by 2034 we wanted to reach $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy. Whereas Government of India, Prime Minister of India has announced Viksit Bharat 2047. By 2047, Bharat government wants to reach $30 trillion economy. My state population is 2.5% of this country, but our contribution of GDP is 5%. But my goal, my team target is that we wanted to increase our contribution in Indian GDP up to 10%. Today we are at 5%. Our target is 10% of the country GDP. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీబీ జీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కార్మికుల సంక్షేమం కోసం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా మద్దతు ఇచ్చే యాత్రగా మారిందని ఆరోపించారు. గత 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు, ముఖ్యంగా సింగరేణికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని, లాభాల వాటా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గోదావరి తాగునీటి వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. ప్రస్తుతం 3000 మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులైన ఆధారిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కార్మికులు, రైతుల సమస్యలపై స్పష్టమైన వైఖరి చెప్పాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో బాగా వేగవంతమైన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ముందుకు పోతా ఉంటే ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 24 గంటల రైతులకు మేలైన కరెంట్ ఇచ్చింది. ఆ రోజు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టి మరి ఏ రకంగా కరెంట్ ఇచ్చి ఫ్రీ పవర్, క్వాలిటీ పవర్ ఇస్తే నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు పరిపాలించిన రాష్ట్రాలలో ఎక్కడైనా ఫ్రీ పవర్ ఉందా? ఈవెన్ గుజరాత్లో ఉందా? ఈరోజు మధ్యప్రదేశ్లో ఉందా? ఎక్కడ లేదు. ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఇంత మొత్తంలో మరి ఫ్రీ పవర్ ఇచ్చి కార్మికుల యొక్క హక్కులను పరిరక్షించబడి మెడికల్ బోర్డులు పెట్టి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సింగరేణి కార్మికులకు మరి వసతి కొరకు కొత్త క్వార్టర్స్ కట్టించి లాభాల బాట
మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతూ 32% వరకు తీసుకొచ్చినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. అయ్యా మీరు కేవలం రాజకీయ ఉనికి కొరకు రాజకీయ ప్రయోజనాల కొరకు చేసిన యాత్ర తప్ప తెలంగాణ ప్రయోజనాల కొరకు కానీ సింగరేణి మరి ప్రయోజనాల కొరకు చేసినటువంటి యాత్రగా లేదు. నిజంగా సింగరేణి పరిరక్షించాలనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే బేషరతుగా తెలంగాణలో ఉండేటువంటి అన్ని కోల్ బ్లాక్స్ను సింగరేణికి కేటాయించండి. మీరు ఇంకో రేపు ఎక్కడికైనా పోతారు, మళ్ళీ ఇది భూపాలపల్లి ఏంది ఇంకా ఎక్కడికో పోతారు. ఆ పోయే నాటికైనా ఎస్ అవర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ టాప్ ప్రియారిటీలో మేము అలాట్ చేస్తున్నాం సింగరేణికి అన్ని మైన్స్ అని చెప్పి మీ ప్రకటన రావాలని. ఒకవేళ రాలేకపోతే మాత్రం మా భారత రాష్ట్ర సమితి తెలంగాణ భూమి కార్యక్రమ శాస్త్రం ఖచ్చితంగా మేము నిలదీస్తుంది. అది అమలయ్యే వరకు కూడా మా కార్యాచరణ ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తుంది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 2 ఓట్ల అంశానికి సంబంధించి పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి 2 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల చట్టంలోని నిబంధనల ప్రకారం ఇది ఉల్లంఘన అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ వేదిక మొదట సోషల్ మీడియా వేదిక ఎక్స్లో రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓటు ఉందని పేర్కొంటూ ఒక పోస్ట్ చేసి అనంతరం దాన్ని తొలగించిందని ఆయన ఆరోపించారు. ఆ పోస్ట్ ని ఎందుకు తొలగించారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఓటును తొలగించినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వెల్లడించారని, అయితే తాము పరిశీలించగా అక్కడ ఇప్పటికీ ఓటు నమోదై ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ ఆ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ తన ట్విట్టర్ హ్యాండిల్లో వెంటనే ఏం చెప్పింది, ఇది జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పింది, ఎలక్టోరల్ కమిషన్ ఎక్కడో మనకు తెలియదు. ఎలక్టోరల్ కమిషన్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద అపియరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ నేమ్ ఇన్ 2 electoral roads with same epic number is an electoral anomaly that is being addressed through ongoing special intensive revision exercise. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జాతీయ ఎన్నికల సంఘం యొక్క రిప్రజెంటేటివ్, మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ మీద నిలబడాలి కదా. ఇది వచ్చిన గంటకే ఇది డిలీట్ చేసిండ్రు. నువ్వు నిజంగా మరి 2 ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఇది డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది నిజమే, మరి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన విషయాన్ని నిజానికి ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి, కానీ సుదర్శన్ రెడ్డి గారు స్పందించాలి, ప్రధాన ఎన్నికల అధికారి, దట్ ఈస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ. ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. సమస్త జనాలు కరువుతో అల్లాడుతున్నారని, శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని పూజిస్తే ఆ కరువు తొలగిపోతుందని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాకతీయుల ఇలవెల్పు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవములు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోగా వరంగల్ ఎంపీ కడియం కావ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం అవడంతో కరువు ప్రభావం కనపడుతుందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని, భద్రకాళి అమ్మవారు కరువు నుండి ప్రజలను కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థించామని నాయని తెలిపారు. భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా
నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ గుడి ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఈఓ గారు మరియు శేషయ్య గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా ప్రజలు ఈ అభివృద్ధికి సహకరించాలి. ఎందుకంటున్నానంటే సహకరిస్తున్నారు మరియు ఇంకా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా పని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులైనా మనము మనది అనుకొని ఓకే పట్టుకొని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో రైతులతో పాటు చిన్న రైస్ మిల్లర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతుండగా చిన్న రైస్ మిల్లర్లపై కూడా ఒత్తిడి పెరుగుతోందని ఆమె విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్న పెద్ద రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోకుండా లక్షల రూపాయల బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై మాత్రం కేసులు నమోదు చేసి వేధించడం అన్యాయమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్డ్ రైస్ ను ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేసిన బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలను వసూలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెద్ద మిల్లర్ల విషయంలో ఒక విధానం, చిన్న మిల్లర్ల విషయంలో మరో విధానం అవలంబించడం సరికాదని అన్నారు. చిన్న రైస్ మిల్లర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, వారిపై కేసులు నమోదు చేయడం వల్ల మిల్లులు మూతపడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది కార్మికులు, రైతు కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నందున ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించి బకాయిలను చెల్లించేందుకు తగిన గడువు, వెసులుబాటు ఇవ్వాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అనేటోళ్ళు ఒక్కొక్క జిల్లాలో పెద్ద ఎత్తున రైస్ మిల్స్ పెట్టుకొని వందల కోట్ల రూపాయలతోని వ్యాపారం చేసేటటువంటి బడా వ్యాపారవేత్తలు ఉంటారు. వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా అన్ని సీజన్స్లో కూడా వడ్లు కొంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పెద్ద రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, వందల కోట్లలో వ్యాపారం చేసేటటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వానికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా వారి వైపు వెళ్ళడం లేదు, వారిని అడగడం లేదు. కానీ ఏదైతే ఈ చిన్న రైస్ మిల్లర్స్ ఉంటారో, రైస్ మిల్లర్స్ ఉంటారో, వాళ్ళు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎంత అప్పున్నా సరే దొంగల్ని చూసినట్టు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ రైస్ మిల్స్ మీద పడి ఎంక్వైరీల పేరుతో వాళ్ళని వేధించి ముసుగులేసి వాళ్ళని దొంగలను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. అట్లా అరెస్ట్ చేస్తే చిన్న రైస్ మిల్లర్లు బాధపడి ఇబ్బంది పడి కరీంనగర్లో పాపం ఒక ఆడబిడ్డ సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మరి జరుగుతున్న పరిస్థితి ఏంటి, మోసం ఏంటి అని గ్రహించలేకపోతున్నారా, లేకపోతే చూసి చూడనట్టుగా పోతున్నారా నాకు అర్థమవుతలేదు. దీన్ని ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి. మీరు పెద్ద రైస్ మిల్లర్లకు భయపడకండి, వాళ్ళు మీ కార్యాలను ఎక్కి తిరుగుతురని తెలుస్తుంది. అది మంచి మెసేజ్ పోతలేదు సమాజానికి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలని చెప్పి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టాలని నిర్ణయించిన నిరాహార దీక్షకు ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. భీమ్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్లు సహా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కఠోర నిరాహార దీక్ష చేపట్టాలని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తనను గృహ నిర్బంధం చేసిందని ఆయన ఆరోపించారు. నా గొంతు నొక్కలేరు, జైల్లో పెట్టిన ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నా పోరాటం ఆగదు, గృహ నిర్బంధంలో ఉన్న నా దీక్ష కొనసాగుతుంది, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శాంతియుత దీక్ష చేపడతానన్నారు. భీమ్గల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పలుచోట్ల గృహ నిర్బంధం చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలను బీఆర్ఎస్ నాయకులు అప్రజాస్వామికమని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 70% పనిచేసిన పనులు అవి.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం నేను ఈ రోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాదీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాదీక్ష చేస్తా అని చెప్పిన. అంటే నేను ఇవాళ నిరాదీక్షకు వెళ్ళాలని, అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసు నా ఇంటి చుట్టూతున్నారు, నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. దీనికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసులు నా ఇంటి చుట్టూ మొత్తం పారగాయడం అనేది ఎంత మట్టుకు సమంజసమో పాల్గొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది, ప్రభుత్వం మీద. నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న మహిళలు, రైతులను పోలీసులు అడ్డుకోవడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. దీక్షా స్థలానికి చేరుకునే వారిని పోలీసులు నిలువరించడంపై వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న మహిళలు, రైతులను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న దీక్షకు కూడా ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. ఈ సందర్భంగా బాల్కొండ ఎస్ఐ శైలేందర్ వ్యవహార శైలిపై కూడా వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందేందుకు పనిచేస్తున్నారని ఆరోపిస్తూ శాంతియుత నిరసనలకు కూడా అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. బాల్కొండ ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లేడీస్ వస్తే ఎందుకు ఆపుతురా మీరు? ఏమైతుందా? 90 లేడీస్ వస్తే లేడీస్ పిఎస్ లో తీసుకుపోతారా మీరు? కనుక్కోండి, మీరు కనుక్కోండి. తీసుకోపోలేదు సార్, పంపించినాం. లేడీస్ ఆడవాళ్ళని తీసుకోపోలేదు సార్. లేడీస్ ఏం చేస్తున్నారు? తీసుకోపోలేదు సార్. ఒక్క నిమిషం. లేడీస్ వచ్చి ఏం చేస్తున్నారు? నన్ను వచ్చిన కలుస్తున్నారు, పోతున్నారు. ఒకటే నిమిషం ఉంటున్నారు కదా, ఎందుకు ఆపాలి మీరు? ఏమిది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కానాపూర్ మండలంలో పాకాల సరస్సు సాగునీటి విడుదల అంశం రాజకీయ వేడిని రాజేసింది. పాకాల తూముగేట్లు వెంటనే ఎత్తి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర హెచ్చరికలు చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి తామే గేట్లు ఎత్తుతామని అల్టిమేటం జారీ చేసింది. కానాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో నారుమడి దశ ముగుస్తున్నా పాకాల సరస్సు నుంచి సాగునీరు విడుదల కాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాకాల సరస్సు కింద ఉన్న దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చొరవతో గోదావరి జలాల ప్రాజెక్టు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రస్తుత ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. జూలై 16వ తేదీ ఉదయం 10 గంటలలోపు పాకాల తుమ్ముగేట్లు ఎత్తి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన బీఆర్ఎస్ నాయకులు గడువులోగా స్పందించకపోతే రైతులతో కలిసి తామే గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. సాగునీటి విడుదలలో అధికార పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన వారు, స్థానిక ఎమ్మెల్యేకు ప్రాజెక్టుపై అవగాహన లేకపోతే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సలహా తీసుకుని అయినా రైతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. దాదాపు 300 కోట్ల వ్యయంతో నిర్మించిన గోదావరి జలాల ప్రాజెక్ట్ ని ఉపయోగించకుండా నిరుపయోగంగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామసహాయం ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చిక అశోక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకుంది. ఆదిలాబాద్లో మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ఈ బృందం ఢిల్లీ పర్యటన చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కేటీఆర్ బృందం భేటీ కానుంది. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి వేలాది మంది కార్మికులు, పత్తి రైతులకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుచున్నట్లు సమాచారం. ఈ ప్రతినిధి బృందంలో కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ్ రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఇక నుండి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ తో ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తోందని రైస్ మిల్లర్స్ అధ్యక్షులు అంజయ్య అన్నారు. వరంగల్ నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అంజయ్య మీడియాతో మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ 100 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకునేందుకు అటు ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించడం లేదని, దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఒక నిర్ణయానికి వచ్చామని, తాము పూర్తిగా రాష్ట్ర నాయకత్వం నుండి వైదొలుగుతున్నామని, ప్రభుత్వానికి సహకరిస్తూ తమ పనులు చేసుకుంటామని, 3800 రైస్ మిల్లులు ఉంటే 1880 మంది ఇప్పటికే ధాన్యం ఇచ్చారని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కక్ష ధోరణి మానుకోవాలని, 4 నెలల నుండి రా రైస్ టార్గెట్ లేక మిల్లులు నడవని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా మిల్లింగ్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొంత పెంచేందుకు కృషి చేయాలని, ఎఫ్సీఐ ద్వారా పెండింగ్ లో ఉన్న మిల్లింగ్ ఛార్జెస్ ని రైస్ మిల్లర్ యజమానులకు ఇప్పించాలని కోరారు. ఈ రోజు మా ఉమ్మడి జిల్లా మా సభ్యుల యొక్క కోరికే మాకు బలం. వారి యొక్క కోరిక మేరకు గడిచిన 4 నెలల కాంచి బియ్యం బోక, ఇప్పుడు ఇంత ధాన్యం తీసుకున్న బియ్యం బోక, బెడ్ల అలాట్మెంట్ కాక ఉన్నది కావున రాష్ట్ర కమిటీకి మేము ఉండబడి మేమందరం కూడా ఈ రోజు నుంచి వారి నుంచి మా సమస్యలు తీరేంత వరకు వారి నుంచి మేము ఉపశమనం చేసుకోవడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగినది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై వెంటనే అతడిని అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామం మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం. తనపై హత్యాయత్నం జరిగిందని, అనంతరం తనపైనే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారని సమాచారం. ఈ ఘటనకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు వంగల మురళీధర్ రెడ్డి కారణమని రాజేందర్ రెడ్డి ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు లేదా ప్రజాప్రతినిధుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అంటే ఏమో మాకు తెలియదు, నిన్ను మమ్మల్ని పంపించిరు అని చెప్పిరట. మురళీధర్ రెడ్డి కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ, పర్సనల్ పిఏ, వంగల మురళీధర్ రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి, వాళ్ళిద్దరు అన్నదమ్ములే దీనికి కారణం. అదే వాళ్ళు కేసు పెట్టించిర్రు, వాళ్ళే మా షాప్లోకి వచ్చిర్రు, మా ఆయన్నే కొట్టిర్రు, మళ్ళీ వాళ్ళే మా ఆయన మీద ఉల్టా ఎస్టీ కేసు పెట్టించిర్రు. బేతెల్ రాజేందర్ రెడ్డి, బేతెల్ సమత రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ను. ఈయనకు అన్యాయంగా తినుడు ఆయనకు తెలియదు, ఏదన్నా ఉంటే ముఖాముఖి అంటాడు అనేసరికి ప్రశ్నించేసరికి వాళ్ళకి అట్లా ప్రశ్నించద్దు. ఏదంటే ఇప్పుడు వాళ్ళకి అన్యాయంగా తినుడు బాగా అలవాటు, అన్యాయంగా తింటే ఇది ఎందుకు అంటే అది ప్రశ్నించద్దు వాళ్లకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫ్యూచర్ సిటీతో తెలంగాణకు కొత్త దిశ. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సింగరేణి భరోసా యాత్ర కాదు, రాజకీయ యాత్ర. కిషన్ రెడ్డిపై గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్. రేవంత్ రెడ్డికి 2 ఓట్లు, ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు? సీఈఓ వివరణ కోరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.